ఆగస్టు 15 లోపు రైతులకిచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు మంత్రి తుమ్మల. సంక్షేమం అభివృద్ధిలో తెలంగాణను అగ్రగామి రాష్ట్రంగా నిలుపుతామన్నారు. ఈ నెల 19న భద్రాచలంలో సీతారాముల వారి దీవెనలతో బలరాం నాయక్ నామినేషన్ వేస్తారన్నారు మంత్రి. గత ప్రభుత్వ పాలనలో అన్ని వ్యవస్థలు ధ్వంసమయ్యాయని విమర్శించారు తుమ్మల. 2 లక్షల రుణమాఫీని స్వాతంత్ర దినోత్సవం లోపల మేము చేసి రైతును ఆదుకుంటామని చెప్పారు. దానికి కావలసినటువంటి చర్చలన్నీ జరుగుతున్నాయి రిజర్వ్ బ్యాంక్ తోటి. దాన్ని తప్పకుండా ఆయన గారి మాట ప్రకారంగా మొదటి రోజునే మొదలుపెట్టినటువంటి మా కార్యక్రమం ఆగస్టు 15 తోటి ఇప్పటి వరకు పంటల బీమా పథకం కూడా లేకుండా చేశారు. గతంలో కొద్దిగా గొప్ప రైతులు కట్టుకుంటే కూడా ప్రీమియం కట్టుకుంటే పంట పోతే ఇన్సూరెన్స్ కంపెనీలు కొంత గొప్ప ఇచ్చాయి. లాస్ట్ 5 సంవత్సరాల్లో దాన్ని కూడా తీసేశారు.